మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నాతున కలగుచున్నది ఈ ప్రపంచం, బ్రద్దలైపోవుచున్నది ప్రతి దేశం. తునాతున కలగుచున్నది ఈ ప్రపంచం, బ్రద్దలైపోవుచున్నది ప్రతి దేశం. ఎవరు దీన్ని బాగు చేయగలరు? మతమా, యజమా, రాజకీయమా, శాస్త్రమా, సమాజమా, సాహిత్యమా? ఎవరు 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 బాగు చేయగలరు? ఎవరు 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 బాగు చేయగలరు? ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుంచి 16వ రోజు. అంశము: అమెరికా తన ఘోరమైన తప్పును చేసింది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి. లోక 19వ అధ్యాయము 43వ వచనం. ఈ అంశం కొరకు కొన్ని వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినటువంటి వర్తమాన భాగాలను చదివి విందాం. మరి నేను దీనిని చెప్తున్నాను, అంచనా వేసి ఊహించి దీనిని చెప్పుచున్నాను. ప్రభువు నామములో నేను దీనిని చెప్పుటలేదు. ఇప్పుడు మీ సహోదరుడిగా దీనిని నేను చెప్పుచున్నాను. ఈ సంవత్సరం అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఈ సంవత్సరం ఈ దేశం క్రీస్తుని స్వీకరిస్తే సరి, లేకుంటే ఇది పతనమొగుటకు ఈ సంవత్సరం ఆరంభమగు. అవునండి, పశ్చాత్తాపపడుటకు ఇది అమెరికాకు ఇవ్వబడిన అవకాశం. ఈ సంవత్సరం అమెరికా తన ఆఖరి పిలుపును, అవకాశమును కలిగి ఉండబోతుందని నేను నమ్ముచున్నాను. నిజం, దీనిని చెప్పుటకు నాకు ధైర్యం చాలట్లేదు. ఇక్కడ టేపుల వైపు చూడండి. ఇప్పటి నుండి 20 ఏళ్ళు తర్వాత కూడా అవి వేయబడతాయి. దర్శనమనగా ఏమిటి అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడింది. ఇశ్రాయేలునకు పరీక్ష సమయం వచ్చినప్పుడు అది విఫలమైంది. అలా విఫలమగుడు చేత దేవుడు దానిని బబులోనికి అప్పగించాడు. ఒక దేశముగా అది విఫలమైంది. రోమన్కు పరీక్షా సమయం వచ్చినప్పుడు అది విఫలమైంది. గ్రీకు దేశమునకు పరీక్షా సమయం వచ్చినప్పుడు అది విఫలమైంది. ఫ్రాన్స్కి పరీక్షా సమయం వచ్చినప్పుడు అది కూడా విఫలమైంది. రష్యాకి పరీక్షా సమయం వచ్చినప్పుడు అది కూడా విఫలమైంది. వినండి, దేవుని యందు గౌరవ భావముతో దీనిని చెప్పుచున్నాను. పరీక్షా సమయం అమెరికాకు వచ్చింది, అది విఫలమైంది. సువార్త తూర్పు నుండి పశ్చిమమునకు, ఉత్తరము నుండి దక్షిణమునకు ప్రకటించబడింది. వారు ప్రతి చిన్న దేశాన్ని, చీలికను, మూలను జల్లెడి పట్టినట్లు వెతికారు. గొప్ప ఉద్యోగములు వారికి ఇవ్వబడ్డాయి. బిల్లీ గ్రహం, జాక్ షోలార్ మరియు వారెల్ రాబర్ట్స్ ఉండిరి. వారే కాక వందలాది మంది మూలన జల్లెడి పట్టారు. అపవాది వారి మీదకి టెలివిజన్ విసిరింది. అయితే
దేవుడు దీని ద్వారా కూడా వారికి సువార్తను పంపాడు. ప్రతి బ్రాందీ షాపులోను మరియు ప్రతి చోట వారికి సాకు చెప్పకుండా వాక్యం అందించబడింది. అవునండి, పరీక్షాకాలం వచ్చింది. ఈ బలిపీఠం వేదిక నుండి నేనేమి చెప్పాను? గత ఏడాది అమెరికా తన ఘోరమైన తప్పిదమును చేసింది. చెప్పాను, భయంకరమైన తప్పు. దేవుడు తన వాక్యాన్ని నిలుపుకుంటాడు అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడింది. ఎందుకు ఇది అన్యుల కాలం యొక్క ముగింపు? అది యూదుల ముగింపు. ఇది అన్యుల యొక్క ముగింపు. అమెరికా, నీవు నీ పిలుపును అందుకుంటున్నావు. మీ పుస్తకములలో దీనిని మీరు రాసి పెట్టుకోండి. తీర్పు తప్ప అమెరికాకి ఏమీ లేదు. వారు కృపదినం నుండి మల్లుకొని పాపం చేసింది. అది వాస్తవం. విశ్వాసం అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది. ఆమె ముగింపుకు వచ్చింది. ఆమె అమెరికా పతనం గురించి బైబిల్లో చెప్పుచున్నది. అది ఏ విధంగా ఘోరంగా పతనమగును అని. అమెరికా నీచ స్థితికి దిగజారింది, కుళ్ళిపోయింది, మలినమైంది, ఏ మంచి లేదు. ఆమె సువార్త సందేశాన్ని మోసుకుని పోయింది. ఆమె ఇలా అవటానికి ఆమెకి ఏమి జరిగింది? ఎందుకంటే ఆమె సువార్త సందేశాన్ని కాదన్నది, సత్యాన్ని నిరాకరించింది. దాని స్థితి భయంకరం. దర్శనమందు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనే దానిని నేను చూశాను. అది వచ్చుచున్నది. తాను చేసిన పాపానికి అది తగిన మూల్యం చెల్లించుకొనక తప్పదు. తాను చేసిన పాపానికి అది తగిన మూల్యం చెల్లించుకొనక తప్పదు. ప్రకటన 4వ అధ్యాయం 3వ భాగం నుంచి సేకరించబడినది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వర్తమాన భాగాల నుంచి దేవుడు మనకు కూడా ఒక హెచ్చరికను మనకు పంపుతున్నట్టుగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ కొన్ని విషయాలను మనం పరిశీలించినట్లయితే దేవుడు చాలా విషయాలు చాలా క్షుణ్ణంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, అమెరికాని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ప్రవక్త అమెరికాలో పుట్టాడు. ప్రవక్త అమెరికాలో పుట్టిన కారణాన్ని బట్టి అమెరికా గురించి ఆయన బాధ్యతగా మాట్లాడటం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మన బైబిల్ యొక్క లేఖనాలను మనం పరిశీలించినట్లయితే ప్రవక్తలు తన సొంత దేశమందు గౌరవించబడరు. ఏ ప్రవక్త కూడా తన స్వజనుల మధ్య తన దేశమందు ఘనంగా ఎంచబడు, ఘనహీనంగానే ఎంచబడ్డాడు. ఆ కారణాన్ని బట్టి మరి అమెరికాలో పుట్టినటువంటి మన ప్రవక్తను కూడా అమెరికా ఏ మాత్రం కూడా లెక్క చేయలేదు. మరి దేవుడు ఆయన ద్వారా పంపిన వర్తమానాన్ని వారు తృణీకరించినట్టుగా ఇక్కడ మనం చదువుకున్నాం. అందుకే ప్రవక్త చెప్తున్నాడు, అమెరికాకి ఇంకా నాశనం తప్ప, అమెరికాకి ఇంకా శిక్ష తప్ప ఏమీ లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రవక్త మనం చెప్తూ మనం చూస్తున్నాం. ఆ కారణాన్ని బట్టి మనం ఆదికాలం నుంచి చూసుకుంటూ వచ్చినట్లయితే ప్రతి ఒక్క ప్రవక్త జీవితంలోనూ అలాగే జరగటం మనం చూసాం. కనుక దేవుని వాక్యాన్ని ఎక్కడైతే త్రోసివేస్తారో వారికి ఇంకా కృప అందదు, కానీ వారికి నాశనం, వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత రావటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అమెరికాను గద్దించినట్టుగానే అనేక సార్లు బైబిల్లో మరి చాలా పట్టణాలను కూడా గద్దించడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మత్తయి 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 21వ వచనం నుంచి అవుతున్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణమును వారు పూర్వమే గోను పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. విమర్శజనమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్తున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా?
నీవు పాతాళం వరకు దిగిపోయేది. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన అది నేటి వరకు నిలిచి ఉండదు. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నానని. ఈ విధంగా దేవుడు అనేక సందర్భాల్లో దేవుని వాక్యానికి, ఆయన మాటకు లోబడినటువంటి ప్రజలను, దేశాలను హెచ్చరిస్తూ వచ్చాడు. ఆయన చెప్పిన మాదిరిగానే మరి వాటి కాలం ముందు అవి నెరవేరుకుంటూ వస్తున్నాయి. నిజంగా మనం చూసినట్లయితే, ఇక్కడ అమెరికా విషయం చూసినట్లయితే, ప్రవక్తను మరి ఏమాత్రం లక్ష్యం చేయ, ప్రవక్త ద్వారా వచ్చినటువంటి వర్తమానాన్ని త్రోసివేసిన కారణాన్ని బట్టి ప్రవక్త అక్కడి నుంచి మరి ప్రపంచమంతా తిరిగి, ప్రపంచమంతా ఆయన యొక్క సత్యాన్ని, వాక్కుని, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాక్కును పట్టుకుని మరి ప్రపంచమంతటికి దాన్ని చేరవేసినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా తన సొంత ప్రజల మధ్య మరి అవమానించబడటం, తృణీకరించబడటం మనం చూసాం యూదుల మధ్య. అందుకే వారి మధ్య ఆయన అద్భుత కార్యాలు చేయలేకపోయాడు. యేసు తన సొంత పట్టణమైన నజరేతులు అద్భుతాలు చేయలేకపోవడం మనం కొన్ని విషయాల్లో చూడగలుగుతున్నాం. అదే మాదిరిగా మరి ఆ కారణాన్ని బట్టే యూదులు ఆయన త్రోసివేసిన మాదిరిగా ఈరోజు ప్రవక్తను కూడా అమెరికా ప్రజలు త్రోసివేశారు. అయితే ఇక్కడ ప్రవక్తను యేసుక్రీస్తుతో మేము పోల్చట్లేదు, కానీ ప్రవక్త ఒక సాధారణమైన మనిషి, ఒక సామాన్య కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పుట్టిన అతి సామాన్యమైన మనిషి, కేవలం మనిషి. కానీ ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం గొప్పది. ఆ వర్తమానం బైబిల్లో ఉన్న అనేక లేఖనాలు సరిపోల్చినప్పుడు అది కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి దేవుడు ఆయన ద్వారా పంపినటువంటి గొప్ప వర్తమానాన్ని మేము గౌరవిస్తున్నాం. అంతేగాని విలియం బ్రెనహాం గొప్పవాడేమీ కాదు, అతన్ని యేసుక్రీస్తుతో మేము పోల్చట్లేదు. అతను ఒక మానవుడు, సామాన్య మానవుడు. దయచేసి కొంతమంది సోదరులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అతి సామాన్య మనిషి కనుక ప్రవక్తను త్రోసివేసిన మాదిరిగానే పూర్వం నుంచి మనం చూసినట్లయితే వాక్యము అనేక మంది చేత తృణీకరించబడి త్రోసివేయబడినప్పుడు మరి ఆ వాక్యము ఎక్కడైతే మరి దాన్ని అంగీకరించి సిద్ధపడతారో వారి మధ్యకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు దేశాలే కాదు, ప్రతి మనిషి వ్యక్తిగతంగా మన హెచ్చరికను మనం గుర్తెరిగి వ్యక్తిగతంగా మనం దాన్ని అంగీకరించి మరి దేవుని వాక్యం మనం తాగుతున్నప్పుడు మనం లోబడి ఆయన కొరకు యథార్థంగా జీవిస్తూ మరి దినదినము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతూ మరి ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండి ఆయనతో కొనుక్కోవటకు మనం సిద్ధంగా ఉందాం. అలాంటి గొప్ప కృపను మరి దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ ఉంచి మనల్ని దినదినం ఆయనలో సిద్ధపరచుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనం ఆదికాండము 39-40 అధ్యాయములు, మత్తయి 11వ అధ్యాయం. నా తునకలగుచున్నది ఈ ప్రపంచం, ప్రద్దలైపోవుచున్నది ప్రతి దేశం. తునకలగుచున్నది ఈ ప్రపంచం, ప్రద్దలైపోవుచున్నది ప్రతి దేశం. ఎవరు దీన్ని బాగు చేయగలరు? మతమా, యజమా, రాజకీయమా, శాస్త్రమా, సమాజమా, సాహిత్యమా? ఎవరు 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 బాగు చేయగలరు? ఎవరు 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 బాగు చేయగలరు? తునకలగుచున్నది ఈ ప్రపంచం, ప్రద్దలైపోవుచున్నది ప్రతి దేశం.
నిజాలు ఉన్నా అవన్నీయు పగిలిన తొట్లే కదా. ఎన్నో నిజాలు ఉన్నా అవన్నీయు నీళ్లు లేని బావులే కదా. మత ప్రపంచం పగిలిపోయింది, మనిషి మానసము ముక్కలైపోయింది. మత ప్రపంచం పగిలిపోయింది, మనిషి మానసము ముక్కలైపోయింది. ఎవరు 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 బాగు చేయగలరు? ఎవరు 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 బాగు చేయగలరు? తునకలగుచున్నది ఈ ప్రపంచం, బ్రద్దలైపోవుచున్నది ప్రతి దేశం. ప్రభుత్వాలు ఎన్ని మారినా అక్రమమే రాజ్యమేలుచున్నది. అంతా కంప్యూటర్ అయినా భ్రష్టత్వమే దాపరించింది. రాజకీయ ప్రపంచం రద్దలైపోయింది, నేటి సమాజం పగిలిపోయింది. రాజకీయ ప్రపంచం రద్దలైపోయింది, నేటి సమాజం పగిలిపోయింది. ఎవరు 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 బాగు చేయగలరు? ఎవరు 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 బాగు చేయగలరు? తునకలగుచున్నది ఈ ప్రపంచం, రద్దలైపోవుచున్నది ప్రతి దేశం. సాహిత్యము ఉన్నా అవన్నీయు నీటి మీద వ్రాతలే. ఎన్నో గ్రంథాలు ఉన్నా పరిశుద్ధ గ్రంథమేనున్నా. బైబిలు గ్రంథములో జీవవాక్యముంది, ఆ జీవవాక్యమే ఆత్మను రక్షిస్తుంది. బైబిలు గ్రంథములో జీవవాక్యముంది, ఆ జీవవాక్యమే ఆత్మను రక్షిస్తుంది. యేసుక్రీస్తు ఒక్కడే బాగు చేయువాడు, యేసుక్రీస్తు చెంతకు రమ్మువో జనమా. యేసుక్రీస్తు ఒక్కడే బాగు చేయువాడు, యేసుక్రీస్తు చెంతకు రమ్మువో జనమా. యేసుక్రీస్తు ఒక్కడే బాగు చేయువాడు, యేసుక్రీస్తు చెంతకు రమ్మువో జనమా.